అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. సో ఈరోజు 6, 15, 24 పుట్టిన వాళ్ళకి లైఫ్ ఎలా ఉంటుంది అండ్ పర్టికులర్గా ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఈ 6 సిరీస్ వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది. ఈ 6 సిరీస్ అనేది శుక్రుడు దీవెనలు, వీళ్ళు సకాల సుఖాలు అనుభవించడానికి పుట్టిన వాళ్ళు. మన ఆలియా భట్ డెలివరీ కూడా సిజేరియన్ ప్లాన్ చేసుకోవచ్చు 6వ తేదీ. సో మన బాలీవుడ్లో మ్యాక్సిమం హీరోయిన్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకునే డేటు 6వ తేదీ. సో ఈ 6 సిరీస్లో పుట్టిన వాళ్ళు జయలలిత గారు, అదానీ గారు, టెండూల్కర్, బుమ్రా, అజయ్ జడేజా, శ్రేయస్, వీళ్ళంతా. సో వీళ్ళు ప్రతిరోజు పండగలా భావించి ఫ్రెండ్స్తో బాగా జాలీగా ఉంటూ విపరీతంగా డబ్బు ఖర్చు పెడతారు. డబ్బు దాచుకునే రకం కాదు, ఖర్చు పెట్టే రకం. బట్ శుక్రుడు దీవెన వల్ల ఖర్చు పెట్టిన దానికి 2 3 తిరిగి వస్తుంది. సో ఎంత ఖర్చు పెట్టినా తరగని ఆస్తి శుక్రుడు దీవెన వల్ల ఈ 6, 15, 24లో పుట్టిన వాళ్ళకి లభిస్తుంది. వీళ్ళు ఫ్రెండ్షిప్ తక్కువ మందితో చేస్తారు కానీ వాళ్ళని ఎప్పటికీ వదులుకోరు. ఎవరన్నా ఇష్టపడితే ఈ ప్రేమ పెళ్లిగా మారాల్సిందే అండ్ పెళ్లి చేసుకున్న వాళ్ళని గిఫ్ట్లతో సర్ప్రైజ్ చేయాల్సిందే. వీళ్ళకు పుట్టిన సంతానం కూడా చాలా అదృష్టవంతులు, పిల్లల్ని చాలా బాగా చూసుకుంటారు. సో 6 వాళ్ళు షేర్స్లో, కాస్మెటిక్, సో బ్యూటీ ఐటమ్స్లో ఏది చేసినా కూడా వీళ్ళు సక్సెస్ సాధిస్తారు. షేర్స్లో సక్సెస్ సాధిస్తారు, రియల్ ఎస్టేట్లో సక్సెస్ సాధిస్తారు. ఈ 6, 15, 24 వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ కన్నా బిజినెస్ చేయడంలో, ఎందుకంటే శుక్రుడు గవర్నమెంట్ అనేది ఇంతే శాలరీ, ఎవరికన్నా అంతే శాలరీ. 6న పుట్టుడు కదే, 1న పుట్టినదే. బట్ 6 వాళ్ళకి ఇంత కావాలి, అది వ్యాపారంలో వస్తుంది. కాబట్టి బిజినెస్ చేయండి, జాబ్లో ఉన్న పార్ట్ టైం చేయండి, కోట్లు సంపాదించండి. సో ఈ 6, 15, 24లో పుట్టినోడికి అక్టోబర్ అంటే 10 అంటే 1, ఈ 1కి 6 పడదు. సో ఈ 6 సిరీస్ వాళ్ళకి అక్టోబర్లో నెగిటివ్ ఎక్కువవుతుంది, కోపం ఎక్కువవుతుంది, డబ్బు ఖర్చు ఎక్కువవుతుంది, చేసే పనిలో బ్రేక్స్ వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఫిజికల్, మెంటల్ అండ్ సైకలాజికల్ స్ట్రెస్లు పెరుగుతాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. చాలామందికి మైగ్రేన్, ఇండైజెషన్, స్కిన్ అలర్జీస్, హైపర్ టెన్షన్ ఎక్కువ, షుగర్ కంట్రోల్ కాదు. పర్టికులర్గా అక్టోబర్లో బాగా రైజ్ అవుతాయి. నవంబర్లో ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, డౌన్ అయిపోవు. నవంబర్ ఇస్ బ్యాలెన్స్డ్. బట్ మళ్ళీ డిసెంబర్లో మళ్ళీ బ్యాడ్ డిసెంబర్ అంటే 12 అంటే 3 అంటే దేవతల గురువు బృహస్పతి, ఈ 6 అంటే శుక్రుడు రాక్షస గురువు వీనస్, 3, 6 ధ్వంసం. సో ఈ 6, 15, 24లో పుట్టిన వాళ్ళకి అక్టోబర్ ఒక నరకం, డిసెంబర్ చాలా చాలా బ్యాడ్గా ఉంటుంది. మంచి మాట్లాడినా చెడు అవుతుంది, విపరీతమైన డబ్బు ఖర్చు ఉంటుంది, ఏం చేసినా కలిసి రాదు, వ్యాపారంలో హెవీ లాసులు వస్తాయి అండ్ చెడ్డ పేరు వచ్చే ఆస్కారం, ఫ్యామిలీ కోరల్స్ క్రీపే ఆస్కారం, హెల్త్ బాగా బ్యాడ్ అవుతుంది అండ్ లోపల ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ బయట వచ్చేస్తాయి. సో డిసెంబర్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి అడుగులు వేయాలి. డిసెంబర్లో పర్టికులర్గా 3, 12, 21, 30 తేదీల్లో లాంగ్ ప్రయాణాలు చేయకూడదు. సో ప్రోగ్రామ్ జాగ్రత్తగా విన్నారు కదా. సో నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా కష్టం అవుతుందని ఆఫీస్కి వచ్చి ఫీజు కట్టించుకుంటే పేరెలా ఉంది చెప్తాం. నేను ఆఫీస్ రాకముందే అందరినీ మోటివేట్ చేయాలి. అంటే బాగున్న వాళ్ళకి బాగుందని చెప్తాను, బాగాలే వాళ్ళకి బాగాలేదని చెప్తాను, సపరేట్ చేస్తాను. బాగలేని వాళ్ళని ఐ విల్ ట్రై టు మోటివేట్ టు టేక్ కరెక్షన్స్. సో నా కోరిక ఏమంటే అందరూ మంచి నంబర్స్తో ఉండాలి, హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. ఒక పేరు ఒకరికి బాగుంటే ఆ డేట్ ఆఫ్ బర్త్కి బాగున్నట్టు, అందరికీ బాగున్నట్టు కాదు. అండర్లైన్ చేసుకోండి. సో మీ పేరు ఎలా ఉంది, సో మీ ఫుల్ నేమ్ ఇలాగే పెట్టాలండి. ఫుల్ నేమ్ పెట్టి వదిలేస్తున్నారు, కాలింగ్ నేమ్ పెట్టడం లేదు. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ స్క్రీన్లో కనబడుతుంది చూడండి, 9951197198, 9951197198. సెకండ్ నంబర్ 9121685513, 9121685513. స్క్రీన్లో కనిపించే ఏ నెంబర్ కన్నా వాట్సాప్ చేయండి. 24 అవర్స్ రిప్లై వస్తుంది. ఎస్ఎంఎస్ చేసినప్పుడు నుంచి రిప్లై పెట్టకండి. రాత్రి 2 గంటలకు పెడుతున్నారు, 2:30కి వాట్సాప్ కాల్స్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీకు వాట్సాప్ చేయడానికి పర్మిషన్ ఇస్తున్నాను.
నో వాట్సాప్ కాల్స్ ఆర్ నాట్ పర్మిటెడ్. సో మీ పేరు బాగుంటే యువర్ లక్కీ, బాగాలేకపోతే లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకునేటువంటి అకార్డింగ్ టు న్యూమరాలజీ మీ నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకుంటే హైదరాబాద్లో అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. అండ్ తిరుపతిలో అయితే నవంబర్ 15th మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం డైరెక్ట్గా మిమ్మల్ని అక్కడికే వచ్చి కలుస్తారు. సో నవంబర్ 15th తిరుపతి వస్తూ ఉన్నారు. ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.